గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వైబ్స్ తెలుగు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ రోజు వీడియో ఆల్రెడీ మీరు thumbnail లో చూసి గెస్ కొట్టుంటారు. సో ఎక్కువగా సోది లేకుండా బ్యాక్ టు రాకేష్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఈ రోజు మన వీడియోలో వచ్చే టాపిక్ అన్ఎక్స్పెక్టెడ్ హిట్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఇండివిజువల్ గా చెప్తాం, ఒక్కొక్కరు బ్యాక్ టు బ్యాక్ అన్ఎక్స్పెక్టెడ్ హిట్స్. అన్ఎక్స్పెక్టెడ్ హిట్స్ అంటే ఇందులో పెద్ద హీరోస్ ని, టైర్ 1 హీరోస్ ని తీసేద్దాం. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సో అది తీసేద్దాం. నార్మల్ గా అంటే బేసిక్ మూవీస్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం, అరే ఇది ఎలా హిట్ అయిందిరా అని. ఓకే, అలాంటి మూవీస్ మాట్లాడు. ఓవర్ టు యు. నీకే నాకేనా ఇది కూడానా? నా మైండ్ లో ఉన్నదైతే RX 100 బండి పేరా? ఒరే లంచోడుగా ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? బండి కూడా నాకు ఇష్టమే, అది అలా అని కాదు. బండి కోసం వెళ్ళావా ఇంకో వేరే దాని కోసం వెళ్ళావా? అందులో వేరే బండి ఉంది, దానికోసం వెళ్ళాను. అలా అలా అని కాదు, ఆ బండి నువ్వు ఎక్కలేదు. ఎక్కడ వరకు వాడనా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అలా అని కాదు. ట్రైలర్ చూసాను, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, సో వెళ్ళాను. ఏదో నార్మల్ మూవీ అయి ఉంటది, డెబ్యూ మూవీ. హీరోస్, హీరోయిన్, డైరెక్టర్ అందరు డెబ్యూ మొత్తం అందరికి. సో వెళ్ళాను, కానీ మూవీ చాలా కీ పాయింట్స్ ఉన్నాయి మూవీ హిట్ అవ్వడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్, వెల్ రిటన్ స్టోరీ. ఇంగ్లీష్ ఏంట్రా? హీరో హీరోయిన్ డెడికేషన్ అందులో చాలా ఇష్టమే కదా. నెక్స్ట్ కొన్ని క్యారెక్టర్స్ అయితే బాయ్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి, లైక్ డాడీ క్యారెక్టర్ గానీ, రావు రమేష్ క్యారెక్టర్ గానీ, హీరో ఫ్రెండ్స్ జోన్ క్యారెక్టర్స్. ఇవన్నీ బాయ్స్ కి ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఒకడు ఉంటాడు అవుట్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఎమోషనల్ గా సపోర్ట్ ఇవ్వడం కానీ, ఏదైనా దోల పనుల్లో ఉండడం గానీ, ఆడితో ఇరుక్కుపోవడం గానీ. అంటే నువ్వేమంటున్నావు రాకేష్ లాగా? నేను ఎప్పుడు దూర పనిలో లేను, ఇరికించేవాడు. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేసి. ఓకే, సో అలా బాయ్స్ కి బాగా కనెక్ట్ అవ్వడం, డాడీ క్యారెక్టర్ రిలేట్ అవుతుంది. రావు రమేష్ డైలాగ్ డెలివరీ ఎలాగో మనకి తెలిసిందే, ఎంత పెద్ద యాక్టర్. సో ఒక డైలాగ్ ఉంటది, అది నేను ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలు అంత ఎక్కువ అయిపోతుంది. ఆ డైలాగు అది తెలిసిన అందరికీనా? టాప్ థియేటర్ లో టాప్ లేచిపోతుంది. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. ఏదైనా ఒక మూవీలో హీరో ఎంట్రీకి ఏదైనా ఒక మాస్ డైలాగ్ హీరోకి అలాగా గూస్ బంప్స్ వస్తాయి. రాహు రమేష్ డైలాగ్ కి గూస్ బంప్స్ వస్తుంది ఆ సినిమాలో. ఇంకొకటి ఇందులో మ్యూజిక్ పీక్స్. అప్పట్లో ఆటో డ్రైవర్లు ఈ మ్యూజిక్ లేకుండా బండి తీయరు, ఎక్స్పెషల్లీ ఇంటర్వల్ ని తిప్పే ఆటో డ్రైవర్లు. యు మీన్ నిబ్బిస్? యా, నిబ్బిస్ ని తిప్పుతారు చూడు, ఒకటే సాంగ్. ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా. పిల్లారా 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 పిల్లారా, పిల్లలు ఇచ్చినంత వరకు ఆటో తీసేవాడు కాదు, ఆటో తీసేవాడు కాదు, సాంగ్ ఆపేవాడు కాదు. పిల్లలు వచ్చినంత వరకు ఏసి 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 పిల్లని బాగా ఎంజాయ్ చేశారు ఎవరు? ఆటో డ్రైవర్. ఓకే, ఇంట్రమ్మని పడగొట్టా ఆటో వేస్తున్నాను కాబట్టి ఇంట్రమ్మని పడగొట్టాను. సాంగ్స్ బాగానే ఉంటాయి కదా. సాంగ్స్ ఇంకేదో అనుకున్నానులే. సో ఈ కీ పాయింట్స్ వల్ల మూవీ ఒక రేంజ్ కి వెళ్ళింది. ఇంకో హైలైట్ ఏంటంటే, కొందరు రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు, లైక్ జగదీష్. బిట్లు ఉంటాయి కదా, బిట్లు అవి సీన్స్, మూవీ సీన్స్. ఒక సాంగ్ ఉంటది, అది రే హృదయం, బాగా తిరుగుతుంది. అంత బాగా గుర్తుందంటే అంత బాగా గుర్తుందా? బాగానే గుర్తుంచుకున్నా. అప్పట్లో బాగా చూసాను, చాలా డెడికేషన్ లెవెల్ వేరే. సో అలాంటి జగదీష్ లాంటి రిపీటెడ్ ఆడియన్స్ కూడా మూవీ గ్రాప్ చేసింది. నెక్స్ట్ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, లాస్ట్ లో మనకు తెలుస్తుంది.
మనకి ఎండ్ కార్డ్స్ పడే టైంలో మనం వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు నీకు రివీల్ రివీల్ చేస్తే అప్పుడు కొంచెం కనెక్ట్ అవుతాం అందరం. కనెక్ట్ అవుతాం. తెలుసు కదా మన TFI గురించి, ఆ ట్రూ స్టోరీస్ అంటే బాగా కనెక్ట్ అవుతాం. లైక్ చింపేసుకుంటారు. లైక్ ఇంకొకటి మ్యాట్ క్లైమాక్స్ కూడా. ఇప్పటి వరకు హీరో చనిపోతాడు అన్న మూవీస్ అంతగా మనం అడాప్ట్ చేసుకోలేదు. ఇక్కడ చిన్న కరెక్షన్, నేను ఎక్స్పెక్ట్ చేస్తానంటే హీరో మేబీ చంపేస్తానేమో అనుకుంటాను కానీ ఆడికి హార్ట్ బ్రేక్ అయ్యి ఆడే చనిపోతాడు కదా. అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అంటే మరి అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ కూడా ఉండాలి కదా. అక్కడ మనం కూడా కొంచెం కనెక్ట్ అయ్యి ఫీల్ అవుతాం. అంటే ఆ రోల్ లో మనం ఉంటే వేసేస్తాం, నరికేస్తాం, చింపేస్తాం అనేసి ఏముండదు ఎప్పుడు తీసుకుంటాడు. సో అది మ్యాడ్ క్లైమాక్స్ కూడా మన వాళ్ళు అడాప్ట్ చేసుకున్నాం. చిన్న మోరల్ ఆఫ్ ది స్టోరీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి? సో అబ్బాయిలు ఎంత ట్రూగా లవ్ చేస్తారు. సో గుర్తు పెట్టుకోండి, ఇది నిజం, తెలుసుకోవాలి. ఫ్యాక్ట్ నిజమే. కాదంటారా? అంటే అందరూ గదిలో వేసి గడపెట్టి నా గదితో అదే ఒకసారి కామెంట్ సెక్షన్ చూడండి, రాకేష్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారా? అలాంటి ట్రూ లవర్స్ కూడా అదే ఒకరి దగ్గర ట్రూ చెప్పి అందరి దగ్గర అదే ట్రూ కంటిన్యూ చేస్తాడు. ట్రూ లవ్ చేస్తాడు, దొరకలేదు, వేరేదే ట్రూ లవ్ చేస్తాడు. ఎంతమంది లాస్ట్ డెత్ వరకు మేము ట్రూగా లవ్ చేస్తాం. అలా ఎంతమంది ట్రూ ఆర్ ఫాల్స్ ఆడతారా మీరు? అది ఆ క్లైమాక్స్ కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఒక మిత్ బస్ట్ కూడా అయ్యింది. సో హీరో చనిపోతే మూవీ ఏముంటది, మెయిన్ క్యారెక్టర్ చనిపోతే మూవీలో ఏముంది అనే వాళ్ళకి ఇది ఒక ఆన్సర్. నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను అసలు ఎంత బాగుంటదని ఎక్స్పెక్ట్ చేయలేని మూవీ క్షణం మూవీ. ఆ జనరేషన్, ఈ జనరేషన్ అప్పట్లో పుట్టాడు ముసారా, అది కాదు కదా. అంటే ఆడి జనరేషన్ సినిమా క్షణక్షణ చెప్పాడు. అది కాదా? అడిషన్స్ మూవీ క్షణం. సో స్టోరీ ఓన్లీ సినిమా అంతా కూడా ఆరిఫ్ చెప్పినట్టు ఒక సాంగ్ ఉండదు, ఒక సెన్సర్ వీడియోస్ ఉండవు, ఏముండవు. నేను ఎప్పుడు చెప్పాను ఉండమని. వీడియోస్ నీకు కావాలా? ఆడు చెప్పిన దాంట్లో దేనికి సడన్ నేను దానికి వెళ్ళలేదు. సో ఈ మూవీలో మొత్తం అంతా కూడా ఒక మిస్సింగ్ కేస్ ని ఒక పాపని వెతకడం బేస్ మీద మొత్తం రన్ అవుతుంది సినిమా అంతా కూడా. సో ఇనిషియల్ గా ఫస్ట్ నుంచి కూడా ఒక పజిల్ గా ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది ప్రతి దగ్గర కూడా. ఒక సీన్ చూడగానే వీడి దగ్గర ఉందేమో పాప, లేకపోతే ఇంకో సీన్ చూడగానే వీడి దగ్గర ఉందేమో పాప అన్న ఒక పజిల్ తో మొత్తం సినిమా అంతా బిల్డప్ చేస్తారు. సారయ్య గారు చాలా పెద్ద సిఐడి కనిపెట్టేశారు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒక పజిల్ లో బిల్డ్ అయ్యి ఇంటర్వెల్ కి వచ్చేసరికి ఎలా ఉంటదంటే అసలు పాప ఉందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది ఆడియన్స్ అందరికీనా. సో మనం చూసినా సరే ఓకే నిజంగా ఇలా జరుగుతుంది, నిజంగా మనం ఎదుగుతున్న ఫీలింగ్ వస్తుంది ఆ సినిమాలోని. నిజమే. నాకు మళ్ళీ అదే గుర్తొస్తుంది ఇందాక చెప్పింది. సారయ్య గారు చాలా పెద్ద సిఐడి కనిపెట్టేశారు. చెప్పు సారీ ఇంటరప్ట్ చేశాను. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అలాగా పజిల్స్ అయి బిల్డ్ అయ్యి కరెక్ట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి హీరోకి ఒక అనసూయ తెలిసిందే కదా యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయా. సో ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ తో అంత మెస్పరైజ్ చేసి అసలు ఆవిడే విలన్ కాదు అన్నంత వరకు తీసుకొచ్చి ఫైనల్ గా రివీల్ ఏమైందంటే ఆవిడే మెయిన్ విలన్. అలా తీసుకొచ్చి ఆ పాపను దాయడం అక్కడ ఒక బ్రేక్ అవుతుంది. సో అక్కడతో ఇంక అయిపోయింది అనుకుంటే ఇంకా దానికి క్లైమాక్స్ ఎక్స్టెన్షన్ జనరల్ గా ఎక్స్పెక్ట్ చేస్తే బాబు దొరికింది కదా, మూవీ అయిపోయింది అనుకుంటారు. అయిపోయింది హీరోయిన్ కి ఆ పాప ఇచ్చేస్తే క్లోజ్ అని అనుకుంటాం. బట్ ఇంకా క్లైమాక్స్ వచ్చేది తెలుస్తుంది ఏంటంటే ఆ పాప అడ్విషియస్ పాప. ఎలా తెలుస్తుంది? ఇలా ఉంటది. ఎలా ఇలా అంటే అది అసలు అలాంటి టైప్ ఆఫ్ జోనర్ లోని ఒక మూవీ సస్పెన్స్ రివీల్ అవుతుందని చెప్పి ఆపేసావు ఏంటది? ఆ పాప ఇంకా అక్కడే ఉండిపోయా. సస్పెన్స్ చెప్తున్నావు. ఇప్పుడు ఎడం చేత్త అన్నది నాకు ఆడు కూతురు అయిపోయింది. ఇప్పుడు కుడి చేత్త కొట్టుకుంటే నాకు కొట్టి అయిపోతాడా? ఏమో నాకేం తెలుసు ఎన్నెన్ని విత్తనాలు చల్లావు. అసలు అలాంటి టైప్ ఆఫ్ జోనర్ తోని ఒక మూవీ తీసి హిట్ కొట్టడం అనేది సాహసమనే చెప్పాలి. సో అదొకటి నాకు అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ గా రిలీజ్ అయ్యి హిట్ అయిన మూవీ అది. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు అడవన్న హిట్ కొడతాడని. అడవన్న హిట్ కొడదని కాదు,
అలాంటి స్టోరీతో హిట్ అవుతుంది అనేసి. ఓకే సరే. నాకు నా ఒపీనియన్ ప్రకారం నేను వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్ళింది ఏంటంటే బాబు రాకూడదు మధ్యలో. బాబు రాడు, వెళ్ళిపోతున్నాయి. బాబు రాడు మధ్యలోకి, బాబు రాడు. బాబు ఎప్పుడు ఒక దగ్గర ఉంటాడు. సో బాబుతో చేసినోడు వస్తాడు అంతే. జస్ట్ ఈడొకడు ఆడియో ఫంక్షన్ లో యాంకర్లు హీరోలను పొగిడినట్టు అన్నను పొగుడుతూనే ఉంటాడు. అయితే సాధించిన సాత్రేయ మూవీ నేను వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తో చూసాను. నేను అనుకున్నాను ట్రైలర్ చూసిన తర్వాత, అంటే ట్రైలర్ లో చిన్న చిన్న కీ పాయింట్స్ ఉంటాయి, మనకు అర్థం అవ్వాలి కామెడీ మూవీ జానర్ లో వెళ్తుంది అని అనుకున్నాను. సో వితౌట్ ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాను మూవీకి. మంచి మూవీ, చాలా బాగుంది. సో ఎప్పుడైతే మనం మూవీగా అదే మా మూవీ స్టార్ట్ అవుద్దో, స్టార్టింగ్ అంతా FBI మంచి కామెడీ, రెబ్బన్ కటింగ్, ఇది అది అనుకుని, రెబ్బన్ కటింగ్ అంటే ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఆ విధంగా కాదు, ఓకే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, సినిమా మొత్తం చూసి ఎక్కడ రెప్పటి కటింగ్ లేదు. అది కాదు ఓకే ఆ సీన్ అలా మంచి కామెడీ జోనర్ లో వెళ్తుంది. వాళ్ళకి వచ్చే అంటే కేసులు కూడా కామెడీ ఉంటాయి. మొత్తం అన్ని కామెడీగా వెళ్తున్నాయి అనుకుంటే మీకు ప్రీ ఇంటర్వెల్ అప్పుడు కొంచెం మూవీ సీరియస్ అవుతుంది. బాగా ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ అంటే ఐ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్ మూవీని. అందుకు ఒక డైలాగ్ కూడా ఉంటది కదా ఫేమస్, షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా, ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే ఒరిజినల్. అయితే అక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత మనకి అంటే నాకు తెలిసినంత వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో TFI లో బాడీ మిస్సింగ్ కేసులు ఇవి అవి ఆర్గన్స్ మిస్సింగ్ తీసే ఉంటారు ముందు, కానీ డెడ్ బాడీస్ ని ఎలా కూడా మిస్యూజ్ చేయొచ్చు అని ఒక ప్లాట్ రివీల్ అయిన మూవీ అయితే నాకు తెలిసినందుకు మూవీలో అదే అంటే దాంట్లో ఎలా క్రైమ్ చేస్తారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే వేస్తే ఆర్గన్స్ లేదా ఇంకేదైనా. జనరల్ ఆడియన్స్ ఏమనుకుంటారు, బాడీ మిస్ అయింది, సో దేనికి మిస్ అవుతుంది, ఆర్గన్స్ లేదా వాళ్ళని ఏమైనా అంటే మర్డర్ చేసి ఏమైనా చేసి ఉండాలి. రెండు అవ్వకపోతే ఏం చేస్తున్నారు బాడీస్ అంటే బియాండ్ మనం ఆలోచిస్తే, బియాండ్ అంటే అలాంటి టైప్ ఆఫ్ క్రైమ్ కూడా చేయొచ్చు అని రివీల్ అయింది. సో మీరు మూవీ కనుక చూడకపోతే చెక్ చేయండి, కొంచెం ఇంట్రెస్ట్ మూవీస్ అన్ని చెక్ చేయండి. మాక్సిమం మీరు చూసే ఉంటారు, చెక్ చేయండి. మాక్సిమం అందరూ కవర్ చేసే ఉంటారు, ఎందుకంటే ఇవి తెలిసిన మూవీస్. అంటే కవర్ చేసిన వాళ్ళు కదా మన వీడియోలు చూస్తారు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అయితే మధ్యలో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటది. వాళ్ళ అమ్మగారు కూడా సేమ్ సిచ్యువేషన్ వస్తే అక్కడ సేమ్ వాళ్ళ అమ్మగారు కూడా ఇలాగే జరుగుతుంది అనుకుని అక్కడ మనం హీరోతో కనెక్ట్ అవుతాం. పాయింట్ అప్పుడు సో ఆబ్వియస్ హీరో షెర్లాక్ హోమ్స్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాబట్టి వాడు కూడా అది ఏం జరుగుతుంది, ఆ మిస్టరీ ఏం జరుగుతుంది అనుకొని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే లాస్ట్ తెలిసింది ఏంటంటే ఇదంతా చేస్తుంది మనం జనరల్ గా ఏమనుకుంటాం, సినిమాలు చూసి మనకు జనరల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి పెద్ద మాఫియా అనుకుంటాం, కానీ మాఫియా లేకపోతే నెట్వర్క్ చైన్ పెద్దది ఉంటది వెనకాతలా అనుకుంటాం, కానీ ఇదంతా చేసింది ఒక అమ్మాయి. మళ్ళీ 3 సినిమాల్లోనూ అమ్మాయి. ఏమైనా కామన్ ఉందా అంటే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ కాదు, అమ్మాయి కామన్. ఈ దాంట్లో వెళ్ళిన అమ్మాయి, ఈ దాంట్లో వెళ్ళిన అమ్మాయి, నా దాంట్లో వెళ్ళిన అమ్మాయిలు అన్ఎక్స్పెక్టెడ్ తీసి అమ్మాయి ఎక్స్పెక్టెడ్. అమ్మాయి సో లాస్ట్ తెలిసింది ఏంటంటే ఇదంతా చేస్తుంది అమ్మాయి అని. అదైతే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నాకైతే. అంటే నేను అనుకుంది ఏదో పెద్ద ఏదో ఉంటది, పెద్ద విలన్ ఉంటాడు ఏమో అనుకున్నాను, కానీ అంటే మరీ పెద్ద విలన్ కాదు, కానీ ఒక విలన్ ఉంటాడు, టాటూ వల్ల దొరికిపోద్దాం, అది హైలైట్. సో అది మనోడు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రతి ఇన్వెస్టిగేషన్ కేసులో అంటే ఇందాక జగదీష్ చెప్పినట్టు ప్రతిది ఒక క్వశ్చన్ మార్క్ ఎలాగైతే బ్రేక్ చేస్తారో ఇందులో కూడా అలాగే బ్రేక్ చేసుకుని వెళ్తారు. ఇంట్రెస్టింగ్ గా ఉంటది లాస్ట్ వరకు టిల్ ద ఎండ్. హీరో బడ్జెట్ ఉండదు, అది బడ్జెట్ ఉండదు మన దగ్గర. కానీ ఆ మూవీ అయితే మాత్రం నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా బాగా, నాకు అది అన్ఎక్స్పెక్టెడ్, చాలా ఇష్టం మూవీ. ఇదే నా మూవీలో చిన్నది డిసప్పాయింట్మెంట్ చేసిందంటే జగదీష్ కి బిట్లే ఉండవు. ఈ మూవీస్ తో మేము కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ మీకు ఏదైనా మూవీ మీ ఐడియాలజీలో ఉంటే సో అది కామెంట్ చేయండి.
మేము కూడా మిస్ అవ్వచ్చు కదా ఏదైనా movie. మిస్ అయ్యవచ్చు మేము కూడా. మీరు మీకు suggest అనిపించింది చేస్తే ఆ మూవీ ఇప్పుడు మేము చూస్తాం. అండ్ ఇంకోటి మాలాగే మీకు అనిపిస్తే అది కూడా కమెంట్ చేయండి. మనకి థింకింగ్ ఒకలాగే ఉంది అనుకుందాం. అంటే మనకు కొంచెం కనెక్ట్ అవుతారండి. చెబుతున్నావా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చెప్పండి రా. అందరూ చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.